అమెజాన్ అడవులను తలపించే బ్లాక్బెర్రీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఈ ఐలాండ్లో కూడా మంత్రులు సీతక్క, కొండ సురేఖ మంత్రులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అక్క, ఎట్లుంది బ్లాక్బెర్రీ ఐలాండ్, దీన్ని ప్రారంభించడం కావచ్చు, ఇది అందుబాటులోకి తీసుకురావడం? చాలా సంతోషం. అంటే అడవులలో ఏమి అందాలు ఉండవు, లేకుంటే ఏముంటుందిలే, అంత కాంక్రీట్ జంగల్లోనే అంత ఉత్సాహం ఆనందం ఉంటుంది అనుకుంటారు. కానీ ప్రాణవాయువు ఇచ్చేటువంటి వనమూలికలతో కూడుకున్నటువంటి చెట్లు, వాతావరణం, పచ్చదనం, ఇది మంచి పరిశుద్ధమైనటువంటి వాటరు, కాబట్టి ఇవన్నీ కూడా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ప్రతి ఒక్కరికి ఇక్కడ రావాలని ఆహ్వానిస్తాం. ఈ చెట్లలో అదే ఉదయం నుంచి కూడా చాలా బిజీగా ఉన్నారు. ఇక్కడికి వచ్చి చాలాసేపు కూర్చున్నారు కదా, ఎట్లా అనిపించింది ఆ సేద తీరడం? అదంతా వాస్తవానికి బయట బిజీ వర్క్స్ లేకుంటే ఇంకో గంట సేపు కూర్చోవడానికి కూడా బాగుంటుంది. కాబట్టి లేట్గా వచ్చినాం కాబట్టి ఇంకా ఎక్కువసేపు కూర్చోలేము. ఇంత మంచి నీళ్ళు, ఈ వాగులు ఇవన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. అప్పుడప్పుడు అంటే మానసిక ఉల్లాసం కూడా అవసరం. సో ఇట్లాంటి వాతావరణాన్ని చూస్తే ఒక మనసు పులకిస్తుంది. ఇట్లా ఏకో టూరిజం డెవలప్కు ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా ఇంకా అడుగులు పడతాయని మేము కూడా కోరుతా ఉన్నాం. మంత్రి గారు కూడా, సురేఖక్క గారు కూడా వాళ్ళు ఈ ప్రయత్నంలో ఉన్నారు. వాళ్ళన్నీ కూడా ప్రణాళికలు పెట్టుకున్నారు. ఇంకా ములుగు నియోజకవర్గంలో ఈకో టూరిజం ఇంకా ఎక్కువ డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు మరి సురేఖక్క గారు, అదేవిధంగా PCCF గారు కూడా ఉండి అవి చేస్తామని కూడా వారు మాట ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే మంత్రి ఫారెస్ట్ మినిస్టర్ కూడా సురేఖకు మాట్లాడదాం. అక్కడ ఎట్లా అనిపిస్తుంది ఈ ఫారెస్ట్లోకి రావడం కావచ్చు, ఈ బ్లాక్బెర్రీ ఐలాండ్ ఓపెన్ చేయడం కావచ్చు, ఈ ఇసుక తినెలలో రాత్రిపూట ఈ లైటింగ్ ఇదంతా ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. అంటే 24 గంటలు ప్రజల్లో ఉండి మేము మీటింగ్లని అవ్వని రాజకీయంగా హడావిడిలో ఉండే వాళ్ళకు సేద తీరుదామంటే మాకు ఎక్కడ కూడా టైం ఉండదు. కానీ ఈరోజు ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక గంట సేపు మేము అన్నీ మర్చిపోయి ఆహ్లాదకరంగా ఉండేటువంటి అవకాశం వచ్చింది. ఇట్లాంటి స్పాట్స్ ఎక్కడ ఉన్నా కూడా వాటిని సెలెక్ట్ చేసి డెవలప్ చేయాలని చెప్పి మా PCCF గారికి కూడా, ముఖ్యంగా ఇదంతా రిమోట్ ఏరియా. ఈ రిమోట్ ఏరియాలో వాళ్ళకి అసలు మామూలుగా సమాజంతో సరిగా టచ్ అనేది ఉండదు. అటువంటి వాళ్ళకి ఇట్లాంటి వాతావరణాన్ని ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంతో ఎంజాయ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఇంకా బయటికి ఎక్స్పోజ్ అవ్వలేదు. ఎక్స్పోజ్ అయితే పెద్ద ఎత్తున సందర్శకులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి ఫారెస్ట్లలో టూరిజం డెవలప్మెంట్కి ఎట్లాంటి అవకాశాలు ఉన్నాయండి తెలంగాణ రాష్ట్రంలో? చాలా ప్లేసులు ఉన్నాయి. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది టూరిజాన్ని. మేము టూరిజంని, ఈకో టూరిజంని, టెంపుల్ టూరిజంని మూడింటిని కూడా అందుబాటులోకి తీసుకొచ్చి దీన్ని ఒక టూరిజం హబ్గా తెలంగాణని మార్చాలన్నది ముఖ్యమంత్రి గారి లక్ష్యం. అందుకని 3 దిక్కుల నుంచి ఇప్పటికే మేము టూరిజం పాలసీ అప్రూవ్ చేయడం జరిగింది క్యాబినెట్లో. ఈకో టూరిజం పాలసీ మేము మా సియా కమిటీలో అప్రూవ్ చేసి గవర్నమెంట్కి పంపించాము. మా గవర్నమెంట్ నుంచి అది క్యాబినెట్కి వస్తే అది కూడా అప్రూవ్ అవుతుంది. ఇంకా టెంపుల్ దానికి కూడా మేము ఒక పాలసీ మేకింగ్ చేస్తే అది కూడా అది అవుతుంది. ఈ సర్క్యూట్ లాగా చేసి టెంపుల్, ఎకో ప్లస్ ఫారెస్ట్ ఇవన్నీ కూడా ఒక యూనిట్ సర్క్యూట్ లాగా చేస్తే ఇంకా పెద్ద ఎత్తున రాబడి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఫారెస్ట్లోకి వచ్చిన తర్వాత ప్లాస్టిక్ చాలా పెద్ద సమస్యగా మారుతుంది. దీని మీద వచ్చే పర్యాటకులకు కావచ్చు, మేడారం కావచ్చు, ఇక్కడ కావచ్చు, వచ్చే వాళ్ళకి మీ వైపు నుంచి ఏం చెప్తారు? మ్యాక్సిమం మేము అడ్వర్టైజ్ చేస్తున్నామండి, పోస్టర్స్ పెట్టమంటున్నాము, అవగాహన కల్పించమంటున్నాము. ప్లాస్టిక్ అనేది మన భవిష్యత్తు తరాలకు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటిది. అది ప్రాణానికి ముప్పు. మనకే కాదు, నోరులేని జంతువులు కూడా ఎన్నో వాటి వల్ల చనిపోతూ ఉన్నాయి. కాబట్టి ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని కంప్లీట్గా బ్యాన్ చేయమని మేము కోరుతూ ఉన్నాము. ఏ జాతరలో కూడా మేము ప్రతి దాంట్లో కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు తీసుకున్న జాతరలో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు వచ్చిన మేము స్పాట్లో కూడా ఇక్కడ కూడా పెట్టొద్దు అని చెప్పి స్ట్రిక్ట్గా వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. ఇక ముందు నుంచి ఇక్కడ కూడా పెట్టారు. కాబట్టి మేము చెప్పుకుంటూ వెళ్తున్నాం, కానీ ప్రజల నుంచి కూడా స్పందన రావాలి. అది వచ్చిన రోజే మేము అనుకున్నది లక్ష్యం నెరవేరే అవకాశం ఉంటుంది.
మనం చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి బ్లాక్ బెర్రీ, ఇది అమెరికా కాదు, అమెజాన్ అడవులు కాదు, ఇంకొకటి కాదు, ఇది మా ములుగు. మరి ఈ ములుగు అడవుల్లో ఒక అందమైనటువంటి ఇసుక దిన్నెల మీద ఇక్కడ ఉన్నటువంటి మరి బ్లాక్ బెర్రీ ట్రీస్ తోటి, ఇక్కడ వెదురు బొంగులతోటి న్యాచురల్గా సోలార్ లైట్లతోటి ఈ యొక్క వెలుతురు, ఈ యొక్క టూరిజాన్ని డెవలప్ చేయడం జరిగింది. ఈరోజు మరి మా మంత్రి గారు సురేఖక్క గారి చేతుల మీదుగా ఇది కూడా ఓపెన్ చేయించినాం. దీంట్లో మరి నాతో పాటు మా ఎంపీ గారు, ఎమ్మెల్యే భద్రాచలం గారు, అదేవిధంగా లోకల్గా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు, మరి అధికారులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా పీసీసీఎఫ్ గారు, డిఎఫ్ఓ గారు, మరి స్థానిక కలెక్టర్ గారు కూడా పొద్దున్న నుంచి అన్ని కార్యక్రమాల్లో దగ్గరుండి వారి అన్నీ కూడా సక్సెస్ చేయడం జరిగింది.